ఈ వాటర్ మరిగిపోయినాయండి. అది పగిలిపోతే మళ్ళీ వెంటనే కొనుక్కోవాలంటే కష్టం కదా. ఇక్కడ లైటింగ్ సరిపోద్దా? ఆ లైటింగ్స్ కూడా వేసే, సీలింగ్ లైట్స్ వేసి. నైఫ్ పట్టరమ్మా, అక్కడ ఉంది వంటింట్లో, కట్ చేయండి. స్టార్ట్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తమిళ ఉంటుంది వంటకి ఏ పాత్ర బెస్ట్ అని పెడతాను. దాని కింద నేను కొన్న కొత్త కిచెన్ ఐటమ్స్ అని పెడతాను. నేను కొన్న కిచెన్ ఐటమ్స్ ఎవరికి అక్కర్లా, ఏ పాత్ర బెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నేను ఇలా తిప్పి అలా తిప్పి చూపిస్తాను. ఫ్రేమ్ ఇక్కడ సెట్ చేసుకో. స్టార్ట్. ఇప్పుడు మట్టి పాత్రల గురించి చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ ఇత్తడి పాత్రల గురించి చెప్పుకుందాం. వీడియోకి వెనకాల ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయండి. ఎంతో మ్యాటర్ నేను నెట్లో కలెక్ట్ చేసుకుని ఇవన్నీ ప్రిపేర్ అయ్యి చెప్పాలన్నమాట. అందుకే ఈ వీడియో లేట్ అయింది. స్టార్ట్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టార్టింగ్ రేట్ 300 కానీ 400 కానీ పెట్టుకొని ఆ బౌల్స్ పగిలిపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలంటే కష్టం కదా, అన్నిసార్లు కొనాలంటే. అందుకని మనం స్టీల్ కానీ వేరే మెటల్ కానీ యూజ్ చేస్తాం. గుంతిపోయింది కదా, ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 300 నుంచి 400 స్టార్టింగ్ రేట్ పెట్టి అది పగిలిపోతే మళ్ళీ వెంటనే కొనుక్కోవాలంటే కష్టం కదా. ఫస్ట్ ఇలా వచ్చి ఇక్కడ నేను చెప్తాను, ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ అని వెళ్తాను అని చెప్తాను. ఈ వాటర్ మరిగిపోయినాయండి. ఇప్పుడు మనం మసాలా రెడీగా పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేద్దాం కొద్దిగా. మనకి రైస్ పొడి పొడిగా రావడానికి నెయ్యి యాడ్ చేద్దాం. ఈ నెయ్యి కనిపిస్తుందా ఇందులో? కట్. స్టార్ట్. హాయ్ అండి, నమస్తే. ఒకసారి మళ్ళీ తీవా. నేను ఐరన్ కడాయిస్ తీసుకున్నాను. దాన్ని ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తాను. దగ్గరికి వచ్చి ఈ చూపించాలి. ఈ కడాయిస్ తీసుకున్నానండి. ఐరన్ కడాయి ఒకటి, ఇదొకటి. ఇక్కడ నిల్చుంటావా? ఈ ఐరన్ కడాయిస్ అయితే చాలా వెయిట్ ఉన్నాయండి. ఇది కూడా చాలా వెయిట్ ఉంది. ఓకేనామా? రొట్టె వేసాం కదండి. మనం ఎప్పుడు రొట్టె వేసినా అది సిమ్ లో పెట్టుకుంటే మనకి లోపల బాగా బాయిల్ అవుతుంది అనమాట. మూత పెడితే ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు దీని మీద నువ్వు హైలో పెట్టి అదంతా చెప్తున్నావు అయితే